హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిటైల్ ఇన్వెస్టర్ యూట్యూబ్ తెలుగు ఛానల్. స్టాక్ మార్కెట్ లో ఈరోజు మార్కెట్ లో భారీ పతనాలు అనేటివి ఏర్పడ్డాయి అండ్ అలానే మార్కెట్ కూడా రికవరీ అయింది. మార్కెట్ అనేది పడిన తర్వాత రికవరీ అవ్వడానికి మేజర్ రీజన్ ఏదన్నా ఉంది అంటే మార్కెట్ లో సిపిఐ డాటా అనౌన్స్మెంట్ ఉండడం. ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా డాటా అనేది అనౌన్స్ కాబోతుంది కాబట్టి ఆ ఫోర్కాస్టింగ్స్ అనేటివి కూడా సిపిఐ డాటా ఫోర్కాస్టింగ్స్ కూడా పాజిటివ్ గా ఉండడం వల్ల మార్కెట్స్ అనేటివి ఈ రోజు ఆఫ్టర్ 12:40 తర్వాత మంచి రికవరీని చూపించాయి. మీరు ఒకసారి చూస్తే ఈ రోజు మనకి సిపిఐ డాటా అనౌన్స్మెంట్ అనేది అనౌన్స్ చేయబడింది 4 PM కి. అందులో చూస్తే మనం క్లియర్ గా ఇన్ఫ్లేషన్ అనేది చాలా దారుణంగా తగ్గింది. మీరు చూడొచ్చు క్లియర్ గా ప్రీవియస్ మంత్స్ కి చాలా లోకి ఉంది. క్లియర్ గా 1 2 3 4 5 6 5 మంత్స్ లోకి రీచ్ అయింది. క్లియర్ గా ఇన్ఫ్లేషన్ అనేది ఇండియాలో తగ్గడం అనేది క్లియర్ గా చాలా మంచి విషయం. ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటే కన్జ్యూమింగ్ పవర్ అనేది రియల్ టైమ్ లో చాలా బాగా పెరుగుతుంది. అది క్లియర్ గా ఎకనామిక్ గ్రోత్ కి అండ్ అలానే కార్పొరేట్ ఎర్నింగ్స్ కి కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ రోజు మార్కెట్ అనేది ఇంత బాగా రికవరీ అవ్వడానికి మేజర్ ఇంపాక్ట్ అనేది సిపిఐ డాటా అనేది అనౌన్స్ కాబోతుండడం అండ్ దాని ఫోర్కాస్టింగ్స్ కూడా పాజిటివ్ గా ఉండడం అనేది కారణమని మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది పాజిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసేదే. రేపు మార్కెట్ లో మంచి గ్యాప్ అప్ రావచ్చు అండ్ మార్కెట్ కూడా బాగా పర్ఫామ్ చేయవచ్చు. సో మార్కెట్ అనేది రేపు బాగా పర్ఫామ్ చేస్తుంది, ఓకే. బట్ ఈ రోజు మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసింది, మార్కెట్ రేపు ఎలా పర్ఫామ్ చేయబోతుంది, మార్కెట్ లో మనం ఏ లెవెల్స్ కి రేపు ఇంపార్టెన్స్ ఇచ్చి చూడాలి, మార్కెట్ లో మనం ఏ కండిషన్స్ రేపు ఫాలో అయితే మంచి ప్రాఫిట్స్ పొందవచ్చు అనేది ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. సో మనం ఒకసారి ఈ రోజు మార్కెట్ యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనం ఫస్ట్ మాట్లాడాల్సింది మార్కెట్ అనేది మార్నింగ్ అవర్స్ లో షార్ట్ ఫాల్ చూపించింది. మార్కెట్ అనేది షార్ట్ ఫాల్ చూపించడం ద్వారా వచ్చిన నష్టం ఏంటి అని మీరు అనుకుంటే ఒకటి క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ అనేది షార్ట్ ఫాల్ ఎందుకు చూపించింది అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇన్ఫీ రిలేటెడ్ గా పబ్లిష్ చేయబడ్డ ఒక రిపోర్ట్. ఆ రిపోర్ట్ లో ఇన్ఫోసిస్ యొక్క టార్గెట్ ప్రైస్ అనేది డిక్రీజ్ చేయడం జరిగింది. కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ అనేది తగ్గుతుంది అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ రోజు ఐటీ కంపెనీస్ లో భారీ మొత్తంలో సెల్లింగ్ కనబడింది. ఇన్ఫీ ఒక్కటికి ఇన్ఫీ ఒక్కదానికి డౌన్ గ్రేడ్ ఇవ్వడం ద్వారా ఐటీ కంపెనీస్ ఎందుకు పడ్డాయని మీరు అనుకుంటే రియల్ టైమ్ లో మనం చూసుకుంటే యుఎస్ టెక్ కంపెనీస్ కూడా చాలా దారుణంగా పడుతున్నాయి. టెక్ కంపెనీస్ ఫాలింగ్ అనేది క్లియర్ గా ఇండియన్ టెక్ కంపెనీస్ కూడా చూస్తున్నాయి. యుఎస్ టెక్ కంపెనీస్ పడుతున్నాయి కాబట్టి ఇండియన్ కంపెనీస్ కూడా ఆ ఫియర్ ని తీసుకున్నాయి. అండ్ అందులో స్పెషల్ గా క్లియర్ గా ఇండియన్ మేజర్ ఐటీ కంపెనీ అయినటువంటి ఇన్ఫోసిస్ కంపెనీ మీద ఒక డౌన్ గ్రేడెడ్ రిపోర్ట్ అనేది పబ్లిష్ కావడం అనేది మార్కెట్ లో సెంటిమెంట్ ని చాలా వీక్ చేసింది. సో అందువల్ల మార్కెట్ లో ఈ రోజు భారీ ఫాలింగ్ కనబడింది. రియల్ టైమ్ లో మీరు చూసుకుంటే ఈ రోజు ఐటీ సెక్టార్ అండ్ ఆ తర్వాత మెటల్ సెక్టార్ అండ్ ఆ తర్వాత పిఎస్సి స్టాక్స్ లో ఎక్కువ మొత్తంలో ఫాలింగ్ కనబడింది. అండ్ మార్కెట్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా అండ్ పాజిటివ్ గా పర్ఫామ్ చేసింది ఏదన్నా ఉంది అంటే బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆ తర్వాత ఆటో సెక్టార్ కొంచెం చాలా వరకు సస్టైనెస్ ని అండ్ క్లియర్ గా మార్కెట్ లో సస్టైనబుల్ రికవరీని చూపించడానికి ట్రై చేశాయి. హెల్త్ కేర్ సెక్టార్ కూడా కొంచెం పాజిటివ్ గానే ఉంది. సో మార్కెట్ ని మనం ఒకసారి గమనించి చూసినట్టయితే మార్కెట్ పర్ఫార్మెన్స్ అనేది క్లియర్ గా ఈ రోజు వీక్ గానే ఉంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ నేను లైవ్ లో కూడా మంచి లెవెల్స్ ని మీకు క్లియర్ గా రిప్రజెంట్ చేశాను. మార్కెట్ షార్ట్ ఫాల్ అయిన తర్వాత 23,450 నుంచి 400 మధ్యలో ఒక కన్సాలిడేటెడ్ అండ్ క్లియర్ గా లిక్విడిటీ మార్కెట్ కండిషన్ ని రిప్రజెంట్ చేసి క్లియర్ గా 24,400 బిలో ఉంటే మార్కెట్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి మీతో ట్రేడ్ చేయించడం జరిగింది. అండ్ మార్కెట్ అనేది కూడా క్లియర్ గా మనం కింది లోయర్ లెవెల్లో ప్రీవియస్ గా ఉన్న ఓపెనింగ్ ని క్లియర్ గా మనం లిక్విడిటీ ఏరియాకి కన్సిడర్ చేసుకొని మార్కెట్ అనేది ఇక్కడ సస్టైన్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో మార్కెట్ కూడా ఇక్కడ సస్టైన్ అయ్యి రికవరీ అవుతున్న టైంలో కూడా మీతోని మంచి ట్రేడ్ కూడా చేయించారు. సో మార్కెట్ అనేది ఫాల్ అయ్యి అంత క్విక్ గా రివర్సల్ అవుతున్నప్పుడు మార్కెట్ లో మనకు కనబడ్డ కొన్ని ఫార్మేషన్స్ గురించి ఈ రోజు మాట్లాడుకోవాలి. సో నేను షార్ట్ టైం ఫ్రేమ్ లో మాట్లాడతాను, చూస్తాను కొంచెం చూడండి. సో మార్కెట్ అనేది ఈ రోజు ఒక డబల్ బాటమ్ ని చూపించి క్లియర్ గా మనకి మంచి రివర్సల్ చూపించింది. నేను క్లియర్ గా మార్కెట్ అనేది డబల్ బాటమ్ చూపించి ఇక్కడ బౌన్స్ అవుతున్న టైంలో ఎంట్రీ తీసుకోమని చెప్పాను. మేజర్ గా మార్కెట్ అనేది ఇంత డబల్ బాటమ్ చూపించిన తర్వాత మార్కెట్ రికవర్ అవుతున్నప్పుడు నేను క్లియర్ గా
యూరోపియన్ మార్కెట్స్ మూమెంటం ని చూశాను, కొంచెం యుఎస్ మార్కెట్స్ యొక్క మూమెంటం కూడా చూశాను. కొంచెం అవి స్ట్రాంగ్ గా అనిపించడం ద్వారానే ఈరోజు నేను సి డైరెక్షన్ లో రికవరీలో ట్రేడ్ చేయమని చెప్పాను. అండ్ క్లియర్ గా దీన్ని నేను మార్కెట్ లో మనం స్మార్ట్ ఐసిటీ కాన్సెప్ట్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ లో కూడా మనం చూస్తాము. సిహెచ్ అని ఉంటది కదా, చౌచ్ అని. సో ఆ టెక్నికల్ లెవెల్ ని కూడా ఇది క్లియర్ గా ఫుల్ఫిల్ చేసినట్టుగా అనిపించింది. సో స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని కూడా ఈ రోజు నేను క్లియర్ గా రివర్సల్ లో మీకు ఒక కాల్ ని ప్రొవైడ్ చేశాను. అది బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆ తర్వాత కూడా మార్కెట్ అనేది క్లియర్ గా ఆఫ్టర్ 2 తర్వాత కూడా మార్కెట్ వోల్టాలిటీని చూపిస్తున్నప్పుడు ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ చేయమని చెప్పాను. బట్ కాకపోతే టైం అనేది తక్కువగా ఉండడం ద్వారా మార్కెట్ లో లిక్విడిటీ కండిషన్స్ అనేటివి ఇంక్రీజ్ అయితే మార్కెట్ అనేది కొంచెం హై వోల్టాలిటీని చూపించదు అన్న ఉద్దేశంతో మనం ఈరోజు ఆఫ్టర్ 2:15 తర్వాత కొంచెం ట్రేడ్ అనేది తక్కువ చేశాము. అది మీరు కొంచెం గుర్తుంచుకోవాలి అండ్ గమనించాలి. అండ్ క్లియర్ గా మార్కెట్ లో ఈ రోజు మనం మంచి ప్రాఫిటబుల్ ట్రేడ్ చేశాము. సో దాన్ని మనం పక్కకి పెడితే రేపు మార్కెట్ లో మనం ట్రేడ్ చేయాలి అంటే మాత్రం 100% మనకి రేపు గ్యాప్ అప్ మాత్రం క్లియర్ గా ఓపెన్ అవుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది క్లియర్ గా. మార్కెట్ అనేది 23,500 ఎబోవ్ ఉంటుంది. సో అది క్లియర్ గా మార్కెట్ లో మంచి కీ సపోర్ట్ లెవెల్ గా ఉంటుంది. సో అందువల్ల మనం మార్కెట్ లో రేపు 100% బుల్లిష్ గా ట్రేడ్ చేస్తాం. టుమారో ఈజ్ ఎక్స్పైరీ డే అండ్ క్లియర్ గా ఎక్స్పైరీ డే అనేది హై వోల్టాలిటీ డే గా ఉండబోతుంది. ఇన్ఫ్లేషన్ డాటా అనేది పాజిటివ్ గా ఉండడం ద్వారా మార్కెట్ లో మనకి మంచి గ్యాప్ అప్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ భారీ గ్యాప్ డౌన్ వస్తే మాత్రం మనకి షార్ట్ ఫాల్ అనేది క్లియర్ గా ఏర్పడుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ భారీ గ్యాప్ డౌన్ రాకపోతే మాత్రం కొంచెం సస్టైనబుల్ మార్కెట్ కండిషన్ అనేది మనకు క్లియర్ గా 23,500 నుంచి 23,660 వరకు మనం ట్రేడ్ చేయాలి అనుకుంటున్నాము. మార్కెట్ లో రేపు క్లియర్ గా వీక్లీ హయ్యర్ లెవెల్స్ ని రేపు మార్కెట్ క్రాస్ చేయబోతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఒకసారి మనం వీక్లీ టైం ఫ్రేమ్ కి వద్దాము. క్లియర్ గా వీక్లీ టైం ఫ్రేమ్ లో మార్కెట్ అనేది రేపు 100% మంచి క్లోజింగ్ ని ఇవ్వడంతో పాటు మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా కూడా రికవరీ అవుతుంది అనుకుంటున్నాను. టువర్డ్స్ 22,940 వరకు ఉంది మనకి క్లియర్ గా. సో మనం దాన్ని మేజర్ గా కన్సిడర్ చేయకున్నా కూడా క్లియర్ గా లోయర్ లెవెల్స్ ని చూసుకుంటే మనం క్లియర్ గా 22,780 వరకు మార్కెట్ అనేది రైజ్ కావడానికి చేస్తుంది. రేపు మార్కెట్ అనేది క్లియర్ గా చాలా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తే మాత్రం మార్కెట్ అనేది రేపు మల్టిపుల్ లెవెల్స్ కి రీచ్ కావడానికి అవకాశం ఉంది. మేజర్ గా మార్కెట్ గ్యాప్ డౌన్ నుంచి మేజర్ గా రేపు మార్కెట్ అనేది గ్యాప్ అప్ క్రియేట్ చేస్తే మాత్రం 22,660 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ని ఫేస్ చేయవచ్చు, ఎందుకంటే వీక్లీ హయ్యర్ లెవెల్స్. దాన్ని ఒకసారి క్రాస్ చేస్తే మాత్రం క్లియర్ గా మార్కెట్ అనేది 22,780 వరకు వెళ్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది కొంచెం బిగ్ గ్యాప్ అప్ ని చూపించకుండా కొంచెం న్యూట్రల్ ఓపెనింగ్ తోని 23,550 దగ్గర ఓపెన్ అయ్యి అలా మార్కెట్ అనేది బుల్లిష్ మూమెంటం ని కంటిన్యూ చేస్తే మాత్రం ఫ్లో అనేది రేపు వోల్టాలిటీ ఎక్కువగా ఉండవచ్చు. క్లియర్ గా 22,780, 750 లెవెల్ వరకు రేపు మార్కెట్ అనేది రైజ్ అవుతుంది అనుకుంటున్నాను. రేపు మార్కెట్ లో చాలా బిగ్ వోల్టాలిటీ అండ్ బిగ్ ప్రైస్ అప్రిసియేషన్ అనేది వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు దాన్ని బాగా గుర్తుంచుకొని రేపు మీ ట్రేడింగ్ అనేది ఎక్స్పైరీ డే రోజు వీక్లీ లెవెల్స్ కి, వీక్లీ లో లెవెల్స్ కి, వీక్లీ హై లెవెల్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. మీరు మంచి సక్సెస్ ని పొందగలుగుతారు. రేపు ఇన్ఫ్లేషన్ డాటా అనేది నెగిటివ్ గా ఉంది కాబట్టి ఇన్ఫ్లేషన్ డాటా అనేది పాజిటివ్ గా ఉంది కాబట్టి మార్కెట్ చాలా బాగా పాజిటివ్ గా పర్ఫామ్ చేయవచ్చు. యుఎస్ ఇన్ఫ్లేషన్ డాటా కూడా మనకి ఆఫ్టర్ 7 తర్వాత ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించిన డాటా కూడా మీకు క్లియర్ గా వాట్సాప్ లో షేర్ చేస్తాను, మీరు వాచ్ చేయండి. అండ్ సేమ్ టైం మనం ఒకసారి నిఫ్టీకి రిలేటెడ్ గా బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇవాళ క్లియర్ గా వీక్లీ లోయర్ లెవెల్స్ నుంచి మంచి సపోర్ట్ తీసుకుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ కాకపోతే ఇది క్లియర్ గా టుడే హైని క్రాస్ చేయలేదు. సో టుడే హై అనేది క్లియర్ గా యాక్టివ్ రోల్ ని ప్లే చేసే అవకాశం రేపు ఎట్టి పరిస్థితుల్లో ఉంది. సో రేపు బ్యాంక్ నిఫ్టీని మనం చాలా కీ ఇంపార్టెన్స్ రోల్ ఇచ్చి చూడాలి, ఎందుకంటే మార్కెట్ లో మనం నిఫ్టీని బాగా రికవరీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు క్లియర్ గా అదర్ సెక్టార్స్ నుంచి సపోర్ట్ ఎలాగో ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది వీక్ గా ఉండడం వల్ల. బట్ మనకి బ్యాంకింగ్ సెక్టార్ నుంచి సపోర్ట్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మాత్రం క్లియర్ గా టుడే హై ఎబో బ్యాంక్ నిఫ్టీ ఉంటే మనం క్లియర్ గా రేపు మంచి ట్రేడ్ యాక్టివిటీస్ ని మనం పర్ఫామ్ చేయొచ్చు. అది క్లియర్ గా మార్కెట్ అనేది ప్రీవియస్ గా ఉన్న ఈ రెసిస్టెన్స్ లెవెల్ ని రీచ్ కావడానికి మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ట్రై చేస్తుంది. సో రేపు మనం క్లియర్ గా
హయ్యర్ లెవెల్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే మార్కెట్ రేపు చాలా బాగా రికవరీ అవుతుంది. ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది. క్లియర్ గా సిపిఐ డాటా అనేది ఇండియన్ ఎకనామిక్ కి చాలా బూస్టింగ్ ఇచ్చేది. కార్పొరేట్ ఎర్నింగ్స్ కి కూడా చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసేది. సో అందువల్ల రేపు మనం చాలా వరకు పాజిటివ్ గా చూద్దాం.